నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాయలసీమ ఎత్తిపోతల సాగునీటి పథకం అంశంపై మండలిలో ప్రతిపక్ష అధికార పక్ష సభ్యుల నడుమ తీవ్ర వాగ్వివాదం, గందరగోళంతో సభ వాయిదా. రవిప్రియ మాల్లో ఎల్స్ షోరూమ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, యాజమాన్యానికి అభినందనలు. 28 నుండి ఒంగోలు హైదరీ ఆఫీసర్స్ క్లబ్లో ఉభయ రాష్ట్రాల షటిల్ టోర్నమెంట్ వివరాలు వెల్లడించిన నిర్వాహకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల సాగునీటి పథకం అంశంపై ప్రతిపక్ష అధికారపక్ష సభ్యుల నడుమ తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. క్వశ్చన్ అవర్లో వైసీపీ ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, రామసుబ్బారెడ్డి తదితరులు మాట్లాడుతూ తమ అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం లాలూచీ పడటం వలన రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోయిందని, సీఎం చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా నిలబడతారని ఆరోపించారు. దీనికి ప్రతిగా మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామనాయుడు, పయ్యావుల కేశవ్ ధీటుగా స్పందించారు. రాయలసీమ సాగునీటి ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించామని, అయితే చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పనులు నిలిచిపోయాయని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు సమాధానం ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నలు అడిగి సమాధానం కూడా వారికి కావాల్సిన రీతిలో కోరుకుంటున్నారని, కానీ సమాధానం ప్రభుత్వం తరపున ఉంటుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర స్వరంతో మండిపడ్డారు. ఈ సమయంలో ప్రతిపక్ష వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితుల్లో చైర్మన్ మోషన్ రాజు కౌన్సిల్ను వాయిదా వేశారు. ఇంపార్టెంట్ మాట్లాడండి. ధన్యవాదాలు అధ్యక్ష. మాకు రాయలసీమకు ఎంతో అవసరమైన ప్రాజెక్ట్ అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను. మొదటి నుంచి కూడా దానికి ఇంతకుముందు కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు తెలంగాణ గవర్నమెంటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల లోపలే 2 రకాలుగా 2 స్కీమ్ల ద్వారా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇది దిండి ద్వారా, పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ ద్వారా వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్లో 800 అడుగుల లోపలనే వాటర్ తీసుకుపోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. దానివల్ల పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమ వాళ్లకు మిగతా వాళ్లకు నీళ్లు రావాలంటే 841 అడుగులు నిండితేనే వస్తుంది అధ్యక్ష. 841 అడుగులు నిండక ముందే వాళ్ళు పవర్ జనరేషన్ వల్ల వాటర్ తీసుకెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఈ 2 ప్రాజెక్టుల వల్ల 1.5 టీఎంసీ, 0.5 టీఎంసీ అట్లా 60 రోజుల లెక్క వాటర్ తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష. దానివల్ల పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ రిజర్వాయర్ ఇక్కడ 841 అడుగులు రాకపోవడం వల్ల మాకు రాయలసీమ వాళ్లకు మిగతా వాళ్ళకు హక్కు రావాల్సిన 101 టీఎంసీలు రాకపోవడం అనేది నిండపోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. దానివల్ల రాయలసీమకు ఎంతో ఇబ్బందికరంగా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఆ కష్టాన్ని, మా రాయలసీమ వాళ్ళ కష్టాన్ని గుర్తించి మా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పేసి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. 800 అడుగుల్లో మాకు హక్కుగా రావాల్సినటువంటి 101 టీఎంసీలను తీసుకునే రకంగా వర్క్ చేయడం జరిగింది అధ్యక్ష. నా తెలిసి నా అంచనా ప్రకారం 70 to 80% వర్క్ కూడా కంప్లీట్ జరిగింది అధ్యక్ష. మిగతా రీజన్స్ వల్ల కోర్టుకు పోవడము, దానివల్ల పనులు ఆగడము అనేది జరిగింది అధ్యక్ష. కాకపోతే మనకు కావాల్సిన హక్కుగా రావాల్సినటువంటి నీళ్లను కూడా మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ గవర్నమెంట్లో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం వల్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రభుత్వాన్ని ఆపడం అనేది చెప్పింది అధ్యక్ష. దానివల్ల రాయలసీమకు నష్టం జరుగుతోంది అధ్యక్ష. రాయలసీమ వాసి అయినటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాయలసీమ వాళ్లకు ఏమని సమాధానం చెప్తారు? నేను మాట్లాడడం వల్ల వచ్చేనే అడుగుతున్నాను అధ్యక్ష. రాయలసీమకు రావాల్సిన హక్కుగా రావాల్సిన వాటర్ను మీరు తెలంగాణ గవర్నమెంట్తో మీరు మీ అవసరాల కోసము, మీ దానికోసం మీరు తెలంగాణ గవర్నమెంట్తో లాలూచిపడి ఆపడం అనేది న్యాయమా కాదా? తెలంగాణ గవర్నమెంట్ క్లియర్గా చెప్పడం అనేది జరిగిందా లేదా? అక్కడి ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగిందా లేదా? రాయలసీమను మీరు ఏకంగా చేయడం, మీరు రాయలసీమ వాసిగా ఉండి ఎంతవరకు ధర్మము? ఈ ప్రాజెక్టును నిలబెడతా ఉన్నారు. మీరు ఈ ప్రాజెక్టును ఎన్ని రోజుల లోపల మీరు కంప్లీట్ చేస్తారు? దీని నిధులు ఏ రకంగా చేస్తారు? నేషనల్ ఎన్జిటిలో ఉంది, ఇది నేషనల్ గ్రాంట్. దాంట్లో
ఆ కోర్టుకు పోయి మీరు ఏమన్నా దాన్ని చేసే పనులు ఉన్నారా, లేకుంటే దీన్ని రాయలసీమ ద్రోహిగా మీరు నిలబడిపోతారా? మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. సుబ్బారెడ్డి గారు క్లుప్తంగా. ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. రాయలసీమ ప్రాంతానికి, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి సాగునీరు కానీ తాగునీటికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఈరోజు రాయలసీమ పోతిరెడ్డి పాడు రేపు ఇరిగేషన్ బ్రీఫ్ గా చెప్తా సార్, బ్రీఫ్ గానే చెప్తాను. రాయలసీమ ఎంత అవసరమైందనేది గుర్తించకుండా నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రాంతం బాగా తెలుసు అధ్యక్ష. కరువులో ఉన్నప్పుడు తాగేదానికి కూడా నీళ్లు లేక, అదేవిధంగా కడప జిల్లాలో కానీ రాయలసీమ ప్రాంతాల్లో చీనా చెట్లు, నిమ్మ చెట్లు ఎండిపోయి ట్యాంకర్లతో నీళ్లు పోసుకొని కాపాడలేక ఆత్మహత్యలు చేసుకొని 1000 అడుగులు 1200 అడుగులు బోర్లు వేసుకొని ఇబ్బంది పడే పరిస్థితులు చూసాం అధ్యక్ష. కరువు ప్రాంతం చాలా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు చూసాం. అవసరం ఉందని తెలిసిన చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమే లేదని చెప్పడం చాలా దుర్మార్గమైన ఆలోచన అధ్యక్ష. నేను పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నాను అధ్యక్ష. ఎక్కడైతే 5% 10% మనం పెట్టుబడి పెడితే భవనాలు ఉపయోగంలోకి వస్తాయో అవన్నీ ఐడెంటిఫై చేసి ఈ సంవత్సరం భవనాలు మరమ్మతు చేయడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీంతో పాటుగా కొత్త భవనాలు అధ్యక్ష, గత శాసనసభలో చాలామంది శాసనసభ్యులు నా దగ్గరికి వచ్చి ఉత్తరాలు ఇచ్చారు, నా ఫేషీకి వచ్చి ఇచ్చారు, చాలామంది మెయిల్స్ పెట్టారు, అన్ని పరిశీలనలోకి తీసుకున్నాను. ఇవన్నీ 426 వచ్చాయి. ఇవన్నీ కూడా RIDFలో పెట్టడానికి ఫైనాన్స్ వాళ్ళు అనుమతి ఇచ్చారు. 1-2 సంవత్సరాల్లో ప్రాధాన్యత తీసుకొని నా హయాంలో చంద్రబాబు గారి నాయకత్వంలో టు అవుకు ఇవన్నీ కూడా అవుకు టు గండికోట ఇవన్నీ కూడా మేము ఈరోజు 80,000 క్యూసిక్ల నీరు సామర్థ్యం తీసుకెళ్లేటువంటి విధంగా ఈవేళ వైండింగ్ కానీ అదేవిధంగా లైనింగ్ పనులు కూడా ఈరోజు జరుగుతున్నటువంటి అధ్యక్ష. మరి ఇప్పుడే నేను కూడా చెప్పాను, 203 TMCలు తీసుకున్నాం అధ్యక్ష ఈ ఒక్క సంవత్సరంలోనే. ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా జలకలతో ఇవాళ కలకలాడుతున్నాయి అధ్యక్ష. ఈవేళ మేము రాయలసీమ వెళ్తూ ఉంటే అక్కడ రైతులు చెప్తూ ఉన్నారు, ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆ రోజు జలకలతో ఉట్టిపడేవి, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉట్టిపడుతున్నాయని చెప్పి ఈరోజు అక్కడ ఉన్నటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో అంటే పనులన్నీ కూడా ఈవేళ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ జరుగుతున్నాయి అధ్యక్ష. నేను అడుగుతున్నా సూటిగా, ఆ రోజు 2014, 2019లో రాయలసీమకు మేము 12,000 కోట్ల బడ్జెట్ పెడితే 19-24 2,000 కోట్ల అధ్యక్ష. ఈ రోజు చెప్తూ ఉన్నారు. మరి దయ ఉంచి గౌరవ సభ్యులు కూడా మీరు చెప్పింది అంతా కూడా మేము విన్నాం, మేం చెప్పింది కూడా మీరు వినడానికి కూడా మీకు ఓపిక ఉండాలి. ఏంటి సార్ ఏం జరుగుతుంది సార్? చెప్పండి. అది కాదు, సభ ఎట్లా జరపాలో కూడా ప్రభుత్వానికి నిర్దేశిస్తారా సార్? ఈ సభను ఏం జరపాలి, ఎట్లా జరపాలి అనేటువంటిది గవర్నమెంట్ని గైడ్ చేస్తారా సార్? ఎందుకు లేస్తున్నారు? ఎందుకు వినడానికి ఎందుకు సిద్ధంగా లేరు సార్? చైర్మన్ గారు చెప్పండి. మెంబర్స్ హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్, హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్. ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు ఈ అంశం మీద సమాధానం చెప్పడానికి ఎంతసేపు అయినా సిద్ధంగా ఉంది. వినడానికి ఓపికగా ఉండండి. రోజులాగా వాకౌట్ చేసి పోవద్దండి. మా రిక్వెస్ట్ ఒకటే, వాకౌట్ చేసి పోవద్దండి. సభ సాంప్రదాయం ప్రకారం మంత్రి గారు మాట్లాడతారు, మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి. మా సభ్యులు అంతసేపు మాట్లాడతారు, తర్వాత ప్రభుత్వం రిప్లై ఇస్తుంది. ఎఫ్ఎం గారు మీరు చెప్పేది ప్రశ్నోత్తరాల సమయంలో వాళ్లే ప్రశ్న అడిగి మళ్ళీ వాళ్లే సమాధానం వినకుండా వాళ్లే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకోవడం అంటే అసలు రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత. మంత్రి గారు ఒక నిమిషం దయచేసి వినాలి. ఇప్పుడు సిగ్నేటరీ సిపాయి సుబ్రహ్మణ్యం గారు సిగ్నేటరీ సుబ్రహ్మణ్యం గారిని పిలుస్తున్నప్పుడు డాక్టర్ గారు లెగిశారు. మీరు సిగ్నేటరీ వినండి సుబ్రహ్మణ్యం గారు లేకుండా ఆయనకైతే ఉన్నాను కానీ.
అందరికీ అందుబాటు ధరలతో ఎల్స్ షోరూమ్ ఏర్పాటు చేశారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు గుంటూరు రోడ్డు రవిప్రియ మాల్లో ఏర్పాటు చేసిన షోరూమ్ను దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఒంగోలు వెనుకబడిన ప్రాంతమని, ఇలాంటి ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలతో ఎల్స్ షోరూములు రావడం అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అన్ని అవసరమైన సరసమైన ధరలతో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ షోరూమ్ను సందర్శించి ఆదరించాలని అన్నారు. రవిశంకర్ గ్రూప్ చైర్మన్, జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్, ఎల్స్ షోరూమ్ నిర్వాహకులు మ్యారిముత్తు, మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి, పారిశ్రామికవేత్త సిద్ధ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఎల్సీ మార్ట్ మన ఒంగోలులో రవిప్రియ మాల్లో ఈరోజు లాంచ్ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా దానికి మన రవిప్రియ మాల్ ఓనరు, అదేవిధంగా మిత్రులు రవి గారు, అదేవిధంగా హనుమంతరావు గారు, అదేవిధంగా ఘనశ్యాము, వీళ్ళందరూ కూడా ప్రముఖులు వచ్చారు. దీనికి ముత్తు గారు, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇద్దరు కూడా దీన్ని ఇక్కడ ఒక చిన్న ఎల్సీ మార్ట్ని ఇలా ఓపెన్ చేశారు. ఎందుకంటే మన డిస్టిక్ బ్యాక్వర్డ్ డిస్టిక్, ఎప్పుడు కూడా అందరూ కూడా నిరంతరం పనిచేసుకొని జీవితం గడిపేవాళ్ళు, పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటిది వీళ్ళు చూస్ చేసుకొని ఇక్కడ ఉండే బట్టలు కానీ ఐటమ్స్, చిన్న బార్న్ బేబీస్ కూడా మొత్తం అన్నీ ఉన్నాయి. మనకి ఇంటి సామాన్లు తప్పితే మిగతా అన్నీ కూడా ఇక్కడ కొనుక్కోవడానికి అన్నీ కూడా ఉండేటట్టుగా ఈ షోరూమ్ కూడా పెట్టడానికి డిజైన్ చేశారు. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్ని, బయటకు పోతే 3,000 ఉండే వస్తువు ఇక్కడికి వచ్చాక 2,000 రూపాయలు. అదేవిధంగా బాగా డిస్కౌంట్ తోటి బట్టలు కానీ, లేడీస్ వేర్ కానీ, శారీస్ కానీ, అదేవిధంగా జెంట్ వేర్ కానీ, అదేవిధంగా కిడ్స్ కానీ అందరికీ ఉపయోగపడేటట్టుగా లో బడ్జెట్ తోటి మంచి ఐటమ్స్ని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. తప్పకుండా ఒంగోలులో ఇలాంటి అవసరం ఉండే మార్ట్ ఇది. దీనికి తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేస్తూ, ఈరోజు ఇంటికి సంబంధించినవి కూడా సరుకులు ఈ తప్పితే మిగతా ఏదైతే కప్స్ కానీ, ప్లేట్స్ కానీ, అదేవిధంగా ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ, అదేవిధంగా అన్ని పార్ట్లు కూడా ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ డిజైన్ చేసి పెట్టారు. చాలా చక్కగా ఉంది. కాబట్టి ఒంగోలు ప్రజలు కూడా అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, ఒంగోలు మీద ఒక నమ్మకంతో ఈరోజు ముత్తు గారు కానీ, చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఇక్కడ వాళ్ళు ఎంతో ఇన్వెస్ట్ చేసి మన ఒంగోలులో పెట్టడం వాళ్ళ మనస్ఫూర్తిగా அபிநந்திஸ்தா ఉన్నాం. ரவி சார் தான் ஃபஸ்ட்டு இந்த இதை ப்ரொமோட் பண்ணார். இன்ட்ரோ பண்ணி இந்த இது இன்வெஸ்ட் பண்ணலாம் அப்படின்னு சொன்னார். அது வந்து நம்ம நல்லா பண்ணியிருக்கோம். எல்லாமே லோ ப்ரைஸு, எல்லாமே டைரக்ட் பர்ச்சேஸ் பண்ணி நான் நல்லா பண்ணியிருக்கோம். எங்களுக்கு కొంచెం సపోర్ట్ பண்ணுங்கள். ఈరోజు ఐక్య కాన్సెప్ట్ని ఒంగోలుకి తీసుకొచ్చినందుకు, ఆ సపోర్ట్ చేసినందుకు జనార్దన్ గారికి ఇంకొకసారి మా అందరి తరపున మా ధన్యవాదాలండి. ఎందుకంటే ఆయన సపోర్ట్ చేయలేకపోతే ఈరోజు ఇంత దూరం రాదండి. సార్ ఎప్పుడు విజన్తో ఉంటారు, ఎప్పుడు డెవలప్ చేయాలని, ఎప్పుడు రిస్క్ చేసినా ఒంగోలు టౌన్లో ఏదో డెవలప్ చేయాలనేది. అలాంటి టైంలో నేను చెప్పానండి, ఇట్లా ఒంగోలు ఇట్లా చేస్తున్నామని అంటే ఇమ్మీడియట్గా సపోర్ట్ చేసి ఆయన ఏమి కావాలంటే ఇమ్మీడియట్గా మాకు హెల్ప్ చేశారండి. జనాలకి అందరికీ ఐక్య కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరి రేట్ బాగా డౌన్లో హోల్సేల్ రేట్ అండి. యాక్చువల్లీ 2,000 రూపాయలు ఉంటే 600 రూపాయలకు వస్తుంది. మీరు కాన్సెప్ట్ వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. 200 మంది ఎంప్లాయీస్కి ఇక్కడ అనుకోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం క్షేత్రస్థాయి సిబ్బంది చాలా అవసరమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అందుకోసం క్షేత్రస్థాయిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో నియమించుకున్నామన్నారు. శాసనసభ మండలిలో సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం చెప్పారు. 18,000 మంది 3 డిస్కంల పరిధిలో వివిధ పద్ధతుల్లో నియామకమై పనిచేస్తున్నారని రవికుమార్ అన్నారు. 5,580 మంది ఎనర్జీ అసిస్టెంట్లకు ట్రైనింగ్ ఇచ్చి వారి సర్వీసులను ఉపయోగించుకుంటున్నామని, ఏఈల కొరతపై సీఎం దృష్టికి తీసుకువెళ్లామని, నియామకాలను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఆర్టీఎస్ఎస్ పనులు చేపడుతున్నామని, ఆర్టీఎస్ఎస్ ద్వారా ఫీడర్ బైఫర్కేషన్ చేసి వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్ ఇస్తామన్నారు. ఆర్టీఎస్ఎస్ పనుల కోసం సుమారు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 70% ఆర్టీఎస్ఎస్ పనులు ఇప్పటికే పూర్తి చేశామని, ఏప్రిల్ నాటికి 100%
ఆర్డీఎస్ఎస్ పనులు పూర్తి చేస్తామన్నారు. వైజాగ్లో తుఫాన్లకు తట్టుకునేందుకు అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ నిర్మిస్తున్నామని తెలిపారు. వరదల సమయంలో డిస్కమ్లకు అతీతంగా సిబ్బంది పనిచేసి అంతరాయాలు లేకుండా చేస్తున్నామని పేర్కొన్నారు. లైన్ మ్యాన్లకు సంబంధించి కొరత ఉన్నది అని అడగటం జరిగింది. అదేవిధంగా బీటీ నాయుడు గారు ట్రాన్స్ఫార్మర్ పోల్స్ కొరత ఏదైనా ఉందా అని అడిగారు. గిరీష్ గారు సరైన సౌకర్యాలు లేక లైన్ మ్యాన్స్ ఎక్కువగా మరణించారా అనేది కూడా అడిగారు. సార్, మీరు సభ్యులు అడిగినట్లు డిస్కమ్స్లో కంపల్సరీగా క్వాలిటీ పవర్ మనం సప్లై చేయాలంటే దిగువ ఉన్న అధికారులు అవసరం ఉంది. తప్పకుండా దాని మీద ప్రభుత్వం పనిచేస్తూ ఉంది సార్. లైన్ మ్యాన్ పోస్టులు ఇనిషియల్ క్యాడర్ పోస్టులు కావు సార్. అవి జూనియర్ లైన్ మ్యాన్ నుంచి ప్రమోషన్ ద్వారా ఫుల్ అవుతాయి సార్. అది మన డిస్కమ్స్లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారని కూడా అడగటం జరిగింది సార్. ఇప్పుడు హై స్కిల్డ్ సిపిడిఎస్ఎల్లో 14 మంది, అట్లానే ఎస్పీడిఎస్ఎల్లో 21, ఈపీడిఎస్ఎల్లో 13 మంది ఉన్నారు సార్. స్కిల్డ్ 576 మంది, 2750 మంది ఎస్పీడిఎస్ఎల్లో, ఈపీడిఎస్ఎల్లో 926 మంది ఉంటారు సార్. ఇట్లా హై స్కిల్డ్ కానీ పోల్ టు పోల్ మెన్ కానీ, సెమీ స్కిల్డ్ కానీ, అన్స్కిల్డ్ కానీ, షిఫ్ట్ ఆపరేటర్లు కానీ మొత్తం అవుట్ సోర్సింగ్ ద్వారా కానీ వివిధ పద్ధతుల్లో దాదాపు 18,000 మంది ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు సార్. వీళ్ళు కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చేసరికి జేఎల్ఎం గ్రేడ్ 2 కానీ, జేఎల్ఎంలు కానీ, ఏఎల్ఎంలు కానీ, ఎల్ఎంలు కానీ వీళ్ళందరూ వేకెన్సీ పోస్టులు దాదాపు 4,842 ఎగ్జిస్టింగ్ పోస్టులు ఉంటే దాదాపు 7,000 పైన పోస్టులు మనకి వేకెన్సీలు ఉంటాయి సార్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పోయినసారి సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్లు అని చెప్పి చాలా మందిని తీసుకున్నారు సార్. వాళ్ళందరం కూడా దాదాపు 5,585 మందిని మా డిపార్ట్మెంట్లోకి తీసుకొని వీళ్ళకి మళ్ళీ కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని మనం వైజాగ్లో ట్రైనింగ్ సెంటర్ పెట్టాను. ఆ ట్రైనింగ్ సెంటర్కి తీసుకెళ్ళి వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ చేసి రాబోయే రోజుల్లో గ్రౌండ్ లెవెల్లో ఏమాత్రం కూడా ఇబ్బంది ఉండకుండా, మరణాలు లేకుండా ఉండడం కోసం వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కనుక నియమించుకుంటే కనుక తప్పకుండా 75% పైన పోస్టులు ఫుల్ అవుతాయి సార్. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కొద్దిగా ఏఈలను కూడా కొద్దిగా తీసుకుంటే కనుక బాగుంటుంది. కింద మనం చేపట్టే పనులు చాలా పెద్ద ఎత్తున పనులు చేపడుతున్నాం. ఆ పనులన్నీ కూడా గ్రౌండ్కి పబ్లిక్ రీచ్ కావాలంటే కొద్దిగా ఏఈలు కొరత ఉంది. దాన్ని కూడా అధిగమించాలని చెప్తే దాన్ని కూడా ప్రక్రియ స్టార్ట్ అయింది. తొందరలోనే ఏఈల నియామకం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పర్మిషన్ రాగానే తప్పకుండా తీసుకుంటాం సార్. అదే కాకుండా క్వాలిటీ పవర్ ఇవ్వడం కోసం ఆర్డీఎస్ఎస్ ద్వారా 60% గ్రాంట్, 40% స్టేట్ గవర్నమెంట్ తోటి ఫీడర్ లెవెల్ బైఫర్కేషన్ అండ్ సెగ్రిగేషన్ ద్వారా అగ్రికల్చర్ ఫీడర్స్ని సపరేట్ చేస్తున్నాం సార్. దీని ద్వారా దాదాపు గ్రామాల్లో 3 ఫేజ్ కరెంటు, అగ్రికల్చర్కి 9 ఫేజ్ కరెంటు ఇంటరప్షన్ లేకుండా ఇస్తాము. దాదాపు 8,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడతా ఉన్నాం సార్. 65% నుంచి 75% పనులు ఇప్పటికే పూర్తి అయిపోయినాయి. తొందరలోనే ఏప్రిల్ నాటికి పూర్తిగా 100% పనులు కంప్లీట్ చేయాలనే దానికోసం పనిచేస్తూ ఉన్నాం సార్. ప్రజలకు అందుబాటులో ఉండేలా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు శుభ పరిణామమని పలువురు ప్రముఖులు అన్నారు. జాతీయ రహదారి శివపురం రోడ్డులో నిర్మించిన దామచర్ల వెంకట సుబ్బయ్య కోల్డ్ స్టోరేజ్ని ప్రముఖ వ్యాపారవేత్త దామచర్ల వెంకట కృష్ణారావు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దంపతులు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య దంపతులు, ఒల్లూరు PACS ప్రెసిడెంట్ దామచర్ల పూర్ణచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే పూతుల రామారావు, వ్యాపారవేత్త బెల్లం కోటయ్య, మాజీ సర్పంచ్ బెల్లం జయంతిబాబు తదితరులు పాల్గొన్నారు. అతిథులకు కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం దామచర్ల విఘ్నేష్, మక్కెన సంప్రీత్ ఆత్మీయ స్వాగతం పలికారు.
ప్రైవేట్ కొరియర్ సంస్థల నుండి పోటీ నేపథ్యంలో ఇండియన్ పోస్టల్ శాఖ తన సేవల పరిధిని విస్తరింపజేస్తుంది. గతంలో ఉదయం నుండి సాయంత్రం వరకు మాత్రమే అందుబాటులో ఉండే స్పీడ్ పోస్ట్ సేవలు రాష్ట్రంలోని 11 నగరాల్లోని పోస్టాఫీసుల్లో 24 గంటలు ఈ సేవలు అందుతాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు హెడ్ పోస్టాఫీస్లో, సాయంత్రం 6 గంటల నుండి తెల్లవారుజాము 6 గంటల వరకు పార్సిల్ హబ్లో స్పీడ్ పోస్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని పోస్ట్ మాస్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. స్పీడ్ బస్ సౌకర్యాన్ని మన ఒంగోలు హెడ్ పోస్ట్ నందు 24 గంటల సదుపాయాన్ని కలిగించారు. ఇక్కడ మన ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు మార్నింగ్ 6 గంటల నుంచి సాయంకాలం 5:30 నుంచి చేస్తారు. పక్కన ఉన్న కొత్త బిల్డింగ్లో ఆర్ఎంఎస్ ఆఫీస్లో 6 గంటల నుంచి మా ఈవినింగ్ ఉదయం 6 గంటల వరకు బుక్ చేయబడును. ఈ యొక్క సదుపాయాన్ని మీరు వినియోగించగలరని మనవి. సర్వీసెస్ అన్నీ కూడా మామూలుగా ఇదే స్పీడ్ పోస్ట్ బుకింగ్ ఎలా చేస్తారో అలాగే సదుపాయం. కాకపోతే ముందుగా కొంచెం ఎర్లీ అవర్స్లో పెట్టారు. ప్రజలకి బయటకి ఎంప్లాయీస్కి వెళ్ళే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి కొంచెం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఉదయం 6 గంటల నుంచి దాన్ని ముందరగానే పెట్టారు. అన్ని చోట్ల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనే చోట్ల ఆధార్ సెంటర్స్ కూడా అన్ని చోట్ల కూడా ఉన్నాయి. ఇప్పుడు లాయర్పాడు పోస్ట్ ఆఫీస్ ఉంది, నూతలపాడు ఉన్నది, మధ్యపాడు అన్ని చోట్ల కూడా మన దగ్గర ఉన్న నీరెస్ట్ స్పెషల్లో అన్ని చోట్ల కూడా ఆధార్ సౌకర్యం అందరూ కూడా ప్రజలు దీన్ని వినియోగం. గుమ్మడి పవన్ కుమార్ పేరున ఈ నెల 28 నుండి మార్చి 1వ తేదీ వరకు ఒంగోలు హైదరీ ఆఫీసర్స్ క్లబ్లో 2 తెలుగు రాష్ట్రాల బ్యాడ్మింటన్ ఇన్విటేషన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పావులూరి విజయకృష్ణ, కొమ్మినేని లక్ష్మణ్ వెల్లడించారు. విన్నర్కు 40,000, రన్నర్కు 30,000, 3వ స్థానంలో నిలిచిన వారికి 20,000, 4వ స్థానంలో నిలిచిన వారికి 10,000 రూపాయల నగదు బహుమతి అందించడం జరుగుతుందని తెలియజేశారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున గుమ్మడి పవన్ కుమార్ పేరు మీద ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన ఒంగోలులోని హైదరీ ఆఫీసర్స్ క్లబ్ నందు రేపు 1వ తేదీన మార్చి 1వ తేదీన తెలుగు రాష్ట్రాల స్థాయి, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల స్థాయి క్రీడాకారుల్ని ఇన్విటేషన్ టోర్నమెంట్ జరపడానికి పెద్దలందరం కలిసి నిశ్చయించడం జరిగింది. అలాగే ఈ ప్రైజ్ మనీ కూడా ఎక్కువ మొత్తంలోనే ఫస్ట్ ప్రైజ్కి 40,000, సెకండ్ ప్రైజ్కి 30,000, థర్డ్ ప్రైజ్కి 20,000, ఫోర్త్ ప్రైజ్కి 10,000 చొప్పున నిర్ణయించడం జరిగింది. అలాగే క్రీడాకారులకు వసతి సౌకర్యాలు, అలాగే భోజన సదుపాయాలు అన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి పూర్తిగా మన కొమ్మినేని ఆర్టీవీ కెమెరామ్యాన్ అయినటువంటి లక్ష్మణ్ ఆధ్వర్యంలో, ఇంకా షాహిద్ అని చీరాల క్రీడాకారుడు, అలాగే మా అసోసియేషన్ తరఫున కొంతమంది పెద్దలు అందరూ కలిసి ఈ ప్రోగ్రాంని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే బహుమతి ప్రదానోత్సవానికి మన ఒంగోలు శాసనసభ్యులైనటువంటి దామచర్ల జనార్దన్ గారి చేతి మీదుగా బహుమతి ప్రదానం జరుగుతుందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి మండవ మురళీకృష్ణ గారు కూడా బహుమతి ప్రదానానికి ఇచ్చేస్తారని తెలియజేస్తూ, గుమ్మడి పవన్ కుమార్ చనిపోయి ఇది 3వ సంవత్సరం. లాస్ట్ ఇయర్ కూడా తన పేరు మీద ఒక మెమోరియల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కండక్ట్ చేశాము. ఈసారి కూడా అదేవిధంగా కొద్దిగా పెద్ద స్థాయిలో చేయాలనే ఆలోచనతోటి పూర్తిగా పావులూరు విజయకృష్ణ పీడీబీఏ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో, అదేవిధంగా యలవర్తి కుటుంబం వారి సహకారంతో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. దీనికి ఎంట్రీ ఫీజు 1,000 రూపీస్, ఒక్కొక్క టీం 1,000 రూపీస్ ఎంట్రీ ఫీజు కట్టాల్సి వస్తుంది. ఇది 28 ఉదయం 8:30-9 మొదలవుతుంది. ప్లస్ మధ్యాహ్నం ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసి నైట్ 8:30 ఆ టైం వరకు జరుగుతుంది. తర్వాత రోజు కూడా ఈవినింగ్ 4:30-5 అట్లా క్లోజ్ అవుతుంది. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9866652227. ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి న్యాయమైన 44 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను పరిష్కరించకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా అదే ధోరణిలో ఉందని మందుల విమర్శించారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలని, 30% మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. విద్యా హక్కు చట్టాన్ని సవరించి ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మార్చి 10వ తేదీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 250 మంది ఏపీటీఎఫ్ కార్యకర్తలతో నిరసన చేపట్టనున్నట్టు తెలిపారు. ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి శేషారావు, రాష్ట్ర కౌన్సిలర్లు డి శ్రీనివాసులు, రమేష్, బసీరు నిసా తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని. ఈ రోజున రాష్ట్రంలో ఉన్న అన్ని పాత తాలూకా కేంద్రాల్లో 44 డిమాండ్ల సాధన కోసం ఉద్యమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. అన్ని తాలూకా కేంద్రాల్లో కూడా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. సమస్యల పరంగా చూసినట్లయితే ఆర్థిక సమస్యలు అలాగే పెండింగ్లో పడిపోయి ఉన్నాయి. మరి మీకు ప్రభుత్వం రాగానే మెరుగైన ఐఆర్ని ప్రకటిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం 20 నెలలు గడిచినా కానీ ఇంతవరకు ఐఆర్ ప్రకటనే లేదు. మొన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారు స్వయంగా పీఆర్సీని నాకు వదిలిపెట్టండి అన్నారు. మరి 20 నెలల పైన అయింది, ఇంతవరకు ఆ పీఆర్సీ కమిషన్ని నియమించింది లేదు. గత ప్రభుత్వం కూడా అదేవిధంగా పీఆర్సీ కమిషనర్ని నియమిస్తే ఆయన రాజీనామా చేశారు. మరి ఈ రోజున 2023లో ఏర్పాటు చేయాల్సిన పీఆర్సీని ప్రకటించాల్సిన ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా కనీసం పీఆర్సీ కమిషన్ని నియమించకపోవడం ఒకటి ఉంది. అదేవిధంగా విద్యా వ్యవస్థలో ఆన్లైన్ భారాన్ని ఉపాధ్యాయులకు తగ్గిస్తాము, బోధనకే ఉపాధ్యాయులను పరిమితం చేస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు. మరి ఏ విధంగా ఆన్లైన్ భారం తగ్గిందో మాకు అర్థం కాని పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఐఏఎస్ పాలన ద్వారా ప్రభుత్వం కొనసాగిందో ఇప్పుడు కూడా అదే ఐఏఎస్ పాలన ద్వారా ప్రభుత్వం కొనసాగుతుందనేది కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ భావిస్తూ ఉంది. అదేవిధంగా కేవలం విద్యకే మాత్రమే పరిమితం చేయాల్సిన ఉపాధ్యాయుల్ని ఈ ఆన్లైన్ల పనుల ద్వారా వేధింపులకు గురిచేస్తామన్నారు. వాటిని కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. కేవలం ఉపాధ్యాయులను బోధనకే వినియోగించాల్సిన అవసరం ఉంది. విద్యాశాఖలో ఉన్న సమస్యల్ని కేవలం ఐఏఎస్ల ద్వారా వినకుండా ఉపాధ్యాయ సంఘాల ద్వారా కూడా వినడానికి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు సిద్ధంగా ఉండాలని కూడా మేము కోరుతా ఉన్నాము. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే తాలూకా స్థాయి ధర్నా నుంచి రేపు జిల్లా స్థాయిలోనూ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యమానికి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పిలుపు ఇస్తుంది. ఖచ్చితంగా ఉపాధ్యాయులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు, రేపు ఉద్యోగులు కూడా రోడ్డు మీదకి వచ్చి మరో బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమం చేస్తారని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తాం. ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో శ్రీ నాగలక్ష్మి అమ్మవారి పసుపు కుంకుమ ఉత్సవ కార్యక్రమాన్ని మార్చి 1వ తేదీ నుండి 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అలహరి చంద్రరావు తెలిపారు. నాగలక్ష్మి అమ్మవారికి సామూహిక అభిషేకాలు, పొంగళ్ళు నిర్వహించడం జరుగుతుందన్నారు. సాయి యువసేన, మహిళా యువసేన ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే అమ్మవారి వేడుకల్లో భక్తులు విశేషంగా పాల్గొని నాగలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందాలని వారు కోరారు. మన ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో వేసినటువంటి శ్రీ నాగలక్ష్మి అమ్మవారి యొక్క పసుపు కుంకుమల మహోత్సవాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. శ్రీ నాగలక్ష్మి అమ్మవారు మన దేవాలయానికి వచ్చి దాదాపు 25 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి పసుపు కుంకుమల మహోత్సవాల్లో భాగంగా 1వ తారీఖున ఉదయాన్నే 7 గంటల నుండి అమ్మవారి ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి. అలాగే 2వ తారీఖున రాత్రి 7 గంటలకి సాయి యువసేన, సాయి మహిళా విభాగం సభ్యుల చేత అమ్మవారి యొక్క విశేషంగా పల్లకీ సేవ, భక్తుల మధ్య కోలాహలంలో విద్యుత్ దీప అలంకరణలతో ఈ యొక్క విశేషంగా ఈ యొక్క పల్లకీ సేవ ఉంటుందని మనం చేస్తున్నాం. అలాగే 3వ తారీఖున ఉదయం అమ్మవారికి పాల పొంగలి ఎవరైనా సరే ఇంటి దగ్గర అయినా పెట్టుకొని తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టి అదంతా కూడా భక్తులకు ప్రసాదంగా అందించబడుతుంది. కావున ఈ యొక్క నాగలక్ష్మి అమ్మవారి పసుపు కుంకుమల మహోత్సవాల్లో భక్తులందరూ కూడా 1, 2, 3 తేదీల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మీ అందరూ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందబోతున్నాం. టైలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కానుగుల నాగేశ్వరరావు అలియాస్ విక్కీ నాగేశ్వరరావు అకాల మరణం చెందారు. వేణుగోపాలస్వామి వీధిలోని నివాసం వద్ద నాగేశ్వరరావు పార్థివ దేహానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు టైలర్స్ అసోసియేషన్ నాయకుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
టైలర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు విజయవాడ యాక్స్ టైలర్ కాళేశ్వరరావు, జిల్లాలోని టైలర్స్ నాయకులు పాల్గొన్నారు. వెళ్తాడు ఇప్పుడు ఇంటికి. జోహార్ విక్కీ నాగేశ్వరరావు, జోహార్ విక్కీ నాగేశ్వరరావు, జోహార్ విక్కీ నాగేశ్వర. వెనక్కరా కళలకు నిలయమైన అద్దంకి భవానీ సెంటర్లోని రీడింగ్ రూమ్ను 70 సంవత్సరాలుగా అనేక మంది కళాకారులు, వివిధ సాంస్కృతిక రంగాల వారు వినియోగించారు. 2 దశాబ్దాల నుండి వినియోగంలో లేని రీడింగ్ రూమ్ గురించి వివిధ ప్రజా సంఘాలు, కళాకారులు మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తెచ్చారు. మంత్రి రవికుమార్ ప్రత్యేక శ్రద్ధతో అదానీ గ్రూప్ ద్వారా రీడింగ్ రూమ్ స్థలంలో నూతనంగా సిఎస్ఆర్ నిధులతో టౌన్ హాలుకు అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు పూజ చేశారు. 3,30,00,000 సిఎస్ఆర్ నిధులు సమీకరించి అద్దంకి ప్రజల చిరకాల కోరిక తీర్చిన మంత్రి గొట్టిపాటి రవికుమార్కి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలకు టౌన్ హాల్ ఎంతో ఉపయోగపడుతుందని, కవులు, కళాకారులు, ప్రజలు మున్సిపాలిటీ అద్దె చెల్లించి కార్యక్రమాల నిర్వహణకు అనువుగా ఉంటుందని అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు టౌన్ హాల్ నిర్మాణానికి కృషి చేసిన మంత్రి రవికుమార్కు సాహితీ సేవల సంస్థల తరపున మన్నం త్రిమూర్తులు కృతజ్ఞతలు తెలిపారు. చైర్పర్సన్ ఎస్తేరమ్మ, మున్సిపల్ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, గత కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ స్థలం అనేది నిరుపయోగంగా పడి అసాంఘిక కార్యక్రమాలకు నిలవగా ఉంది. దానిలో మన మినిస్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అదానీ సంస్థ వారి ద్వారా 3.5 కోట్ల రూపాయలు మనకి సిఎస్ఆర్ ఫండ్ అనేది తీసుకుని ఒక టౌన్ హాల్ అనేది ఇక్కడ మనకు నిర్మించడం జరుగుతుంది. అద్దంకిపట్నం అనేది కళలకు నిలయం కాబట్టి ఇక్కడ ఒక టౌన్ హాల్ నిర్మించి దాని కళలను ప్రోత్సహించడం, అది కౌన్సిల్ వారి అనుమతి మేరకు వాటిని రేట్ ఫిక్స్ చేసి ఎంత అనేది తక్కువ రేటుకి కళలకు ఇవ్వటం, అదేవిధంగా ఫంక్షన్ చేసుకోవడానికి కూడా మనం అనేది ఇది రెంట్ బేసిస్ మీద ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ 3.5 కోట్ల బడ్జెట్ అనేది ఒక సంవత్సరంలోపు ఏదైతే మనం ఈరోజు అనుకున్నామో సంవత్సరంలోపు కంప్లీట్ చేసి దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం అనేది. ఈరోజు ఈ స్థలంలో ఇక్కడ దిగ్విజయంగా ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఈ స్థలాన్ని కాపాడుకుంటూ వచ్చిన మహానుభావులకు ముందుగా ధన్యవాదాలు. మరొక విషయం ఏంటంటే ఈ రీడింగ్ రూమ్ కళాక్షేత్రం పేరుకి ఈరోజు నిర్మాణం జరుగుతుందంటే దాన్ని కృషి చేసిన పెద్దలు, గౌరవనీయులు, విద్యాశాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారి కృషి ఎంతైనా ఉన్నది. వారి కృషి మేరకు ఈరోజు ఇక్కడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇక్కడ రీడింగ్ రూమ్ కళాక్షేత్రం నిర్మాణం చేయటకు తలపెట్టాము. చిన్న చిన్న ప్రోగ్రాం కోసం కళాకారులు, సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థల రంగాల బాధ్యుల కార్యక్రమాల కోసం ఈ నిర్మాణం 3,30,00,000తో మినిస్టర్ గారు దీనికి ఫండ్ సేకరించి ఓకే చేస్తున్నారు. కాబట్టి అందరి తరఫున ముందుగా రవికుమార్ గారికి ధన్యవాదాలు. అలాగే మున్సిపాలిటీ తరఫున దీన్ని భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే అమరావతిలో పెద్ద ఉద్యమం చేపడతామని సిఐటియు జిల్లా కార్యదర్శి గంటర్పల్లి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకున్నాయి. తాము అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇంతవరకు పరిష్కారం చేయలేదని శ్రీనివాసరావు అన్నారు. మినీ అంగన్వాడీ వర్కర్లను మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా మార్చాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అంగన్వాడీ కార్యకర్తకు అమలు చేయాలన్న డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా కనీస వేతనం 26,000
అంగన్వాడీ సమస్యల గురించి నెలలంతా సెలవులు 3 నుంచి 6 సంవత్సరాల్లో పిల్లలందరూ అంగన్వాడీలో ఉండేలా చట్టం తీసుకురావాలి. ఈ నిరాహార దీక్షల యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రతి అంగన్వాడీ కార్యకర్తకి 11,000 రూపాయలు 500 రూపాయలు వస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఒక కుటుంబం జీవనం గడపాలంటే 30,000 రూపాయల డబ్బులు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 30,000 రూపాయలు ఇవ్వమని ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం లేదు. నెలకి 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి గత 4 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్క 5 పైసలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచలేని పరిస్థితి లేదు. ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడానికి అంగన్వాడీ శిబిరాల దగ్గరకు వచ్చి 42 రోజుల పాటు పోరాటం జరిగితే శిబిరాల దగ్గరకు వచ్చి మీకు వేతనం ఎంత కావాలి, మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తాం, మాకు ఓట్లు వేయండి, మేము అధికారంలోకి వస్తే మీకు వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యల మీద పరిష్కారం చేయట్లేదు. అందుకని ఈరోజు మళ్ళీ ఇంకా దాడి కూడా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈరోజు వేతనాలు అడిగే పరిస్థితి లేదు, అర్జీలు ఇచ్చే పరిస్థితి లేదు, ర్యాలీలు ఇచ్చే పరిస్థితి లేదు, పోరాటాలు చేసే పరిస్థితి లేదని చెప్పి మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇటుపక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కొమ్మక్కై ఉద్యోగుల కార్మికుల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఈ నిరాహార దీక్షలు ముగించే లోపు పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి తెలియజేస్తాం. రంజాన్ ఉపవాస వేళలు 27/2/2026 శుక్రవారం సహారీ ఉదయం 5:08 ఇఫ్తార్ సాయంత్రం 6:21. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాయలసీమ ఎత్తిపోతల సాగునీటి పథకం అంశంపై మండలిలో ప్రతిపక్ష అధికార పక్ష సభ్యుల నడుమ తీవ్ర వాగ్వివాదం, గందరగోళంతో సభ వాయిదా. రవిప్రియ మాల్లో ఎల్స్ షోరూమ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, యాజమాన్యానికి అభినందనలు. 28 నుండి ఒంగోలు హైదరీ ఆఫీసర్స్ క్లబ్లో ఉభయ రాష్ట్రాల షటిల్ టోర్నమెంట్ వివరాలు వెల్లడించిన నిర్వాహకులు. డి న్యూస్లో నేటి మాట. మన సుఖాలకు కష్టాలకి కారణం మనమే అనుకుంటే ఏ బాధ దరి చేరదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.